ఈ రోజు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ ఈ ఆదాని మిల్లుకు జరుగుతున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఇది బలవంతుల చేతుల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఈనాడు చూసుకున్నట్టుంటే ఈ అభిప్రాయ సేకరణలో పూర్తిగా ఇది విఫలమవుతున్నది. ఎందుకనంటే నీటి కాలుష్యం, భూమి కాలుష్యం, అంతేకాకుండా శబ్ద కాలుష్యం, వీటన్నిటి మూలాన మనిషి అనారోగ్య బారిన పడుతున్నాడు. మనిషి అనారోగ్య బారిన పడటం అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇది సంపద పెరిగిందని మనం ఆలోచించాలా, అనారోగ్య బారిన పడడం అని ఆలోచించాలా? అన్నిటికంటే మించింది ఆరోగ్యం కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడాలి కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి కాబట్టి, ఆరోగ్యం బాగుండాలి అంటే, ఆరోగ్యం బాగుండాలంటే మనం పీల్చే గాలి బాగుండాలి. ఈనాడు ఒక్క మనిషి మరి మంచి గాలి పీల్చుకోవాలంటే 600 ఫీట్లలో ఎదిగినటువంటి మొక్కల గాలి అయితే మనకు ఆక్సిజన్ సరిపోతే ఆరోగ్యంగా ఉంటాడు. కానీ 50% కూడా మంచి గాలి అందటం లేదు. మంచి గాలి అందకపోతే మనిషి అనారోగ్యం బారిన పడి క్యాన్సర్ రావచ్చు, బీపీ, షుగరు ఇలాంటి జబ్బుల వల్ల మనిషి పూర్తిగా మరి అనారోగ్య బారిన పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. నేడు చూస్తున్నాం అనేక మందికి మరి ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి వాటిల్లో షుగరు, బీపీ ఈ గాలి మూలాన, గాలి కాలుష్యతం మూలాన మన మెదడులోకి చొచ్చకపోయి మెదడులో అవి చిక్కుకొని పోవటం మూలాన మరి హార్ట్ అటాక్, బీపీలు రావడానికి కారణమవుతున్నాయి. అందుకోసమే మనం అనేది ఏంటంటే ప్రకృతి దోపిడీ జరుగుతుంది. ఈ ప్రకృతి దోపిడీ వల్ల కొంతమంది సంపన్నులు మరి అద్దాల మేడల్లో కేరింతలు కొడుతున్నారు. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం శ్మశానాన్ని ముద్దాడేటువంటి పరిస్థితి, పరిణామాలు. కారణం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి ఉంటేనే జీవనం ఉంటది. ప్రకృతి విధ్వంసం అవుతే మనిషి జీవనం మరి ఆగమైపోతుంది. కాబట్టి అలా జరగటానికి వీల్లేదు. ఈనాడు వీళ్లు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, చట్టంలో ఏముంది, 80% స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది. కానీ ఇస్తున్నారా 80%? ఈ జీవనం ఎందుకు అమలు చేయటం లేదు అధికారులు? అంతేకాదు, కాలుష్యం ఉన్నది. కాలుష్యాన్ని నెల నెల పరిశీలన చేసి దాన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని పరిశీలన చేస్తున్నారా? చేయటం లేదు. గాలి కొదిలేసిరు, ధనం ఉన్న వాళ్ల పక్కన చేరి వంతలు కొడుతున్నారు, చట్టాలు తుంగలు దొక్కుతున్నారు. అందుకోసం ప్రజలకు హాని జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా మమేకం కావాలి, ప్రజలంతా ఐక్యం కావాలి. ప్రజా ఉద్యమాల ద్వారానే మరి మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఉదాహరణకి నేను చెప్పాలి అంటే మద్రాసు దగ్గర ఒక మంచినీళ్ళ ఫ్యాక్టరీ పెట్టారు. ఆయన 300 ఎకరాలు తీసుకొని పెట్టి 1500 ఎకరాల భూగర్భ జలాన్ని లాగేస్తే అక్కడున్న రైతులు మొత్తం అయ్యో అని చెప్పి సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడితే ఫ్యాక్టరీ మూసేయకపోతే వాళ్ళు 6 నెలలు దీక్షలు, పోరాటాలు చేసి 15 మంది ప్రాణాలు బలి ఇచ్చి అప్పుడు ఆ ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది. అట్లాగనే విజయవాడ దగ్గర ఉన్నటువంటి ధర్మ ఫ్యాక్టరీ కూడా మరి అక్కడ ఆ ఫ్యాక్టరీ మూలాన సంతాన ఉత్పత్తి పోయిందని చెప్పి అక్కడ గగ్గోలు పెడుతున్నారు. గిరిజన ప్రాంతంలో గోదావరి కాడు ఉన్నటువంటి నదీ జలాల పైన ఉన్నటువంటి విద్యుత్ ఫ్యాక్టరీ మూలాన కూడా మరి భూగర్భ జలాలు కలుషితమైపోయి ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇట్లా అనేక రకాలుగా ఎక్కడ చూసినా ఈ తప్పులు, తడాకలు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి క్వారీని చూస్తే ఆ క్వారీని భూమి లెవెల్గా పూడ్చాలి, కానీ పూడ్చలే. అలా పూడ్చకపోవటం మూలాన మరి భూకంపాలు వస్తే మన ఇళ్లు కూలిపోతాయి. ఇక అన్ని అనారోగ్యమే. కానీ నాకు బడి కట్టియో, గుడి కట్టి, ఇల్లు కట్టించేది ప్రభుత్వం కట్టేస్తుంది. అదొక్కటి కనుక పరిశీలన చేసి ఈ ఫ్యాక్టరీ మీద మరి కదా కట్టిస్తే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఆడ ఆదాయం పోతే కొని నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, బెచ్చబెత్తుకునేటువంటి పరిస్థితి. ఇది కాదు మనకు కావాల్సింది. చట్ట పరిధిలో జరగాలి, చట్ట పరిధిలో మనకు న్యాయం జరగాలి, చట్టాన్ని మనం ఆలోచింపజేయాలి. అట్ట చేసినప్పుడే బాగుంటది. మిత్రులారా, ఎవ్వరు ఏదనుకున్నా ఇదే గనక ఇలా కొనసాగితే ప్రతి మనిషి సిలిండర్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాదు, ఇప్పటికి కొన్ని దేశాలలో మంగళ షాపులు లెక్క షాపులు వెలిసి గాలి పెట్టుకొని 1 గంట సేపు గాలి పీల్చుకొని పోతున్నటువంటివి కూడా ఉన్నాయి. మనకు ఆ పరిణామం దాపురిస్తుంది. మనం మేల్కోకపోతే మనం అధోగతి పాలవుతాం, అనారోగ్య పాలవుతాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఇది మొత్తం కూడా ద్వంద్వ వైఖరిగా నడుస్తున్నది. ఇది ఏ స్వలాభాల కోసం ఆశపడి
ఆ స్వలాభాల కోసం చిన్న చిన్న స్వలాభానికి ఆశపడి మనం చేయి చాపటం మూలాన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే అక్కడి నుంచి వచ్చి మద్దతు తెలియజేయటం ఏంది? వారి స్వలాభం కోసం ఈ మద్దతు తెలియజేస్తే ఇక్కడున్న ప్రజలు సాచిపోవాల్సిందేనా? ఈ కాలుష్యం అనేటువంటిది 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. కానీ 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎన్ని ఊళ్ళు, ఎంతమంది జనాభా, ఎంత అనారోగ్య పరిస్థితి దాపురిస్తుందో ఒక్కసారి ఆలోచిస్తారా? ఇది ఆలోచించరు. ఎవడేమైపోయినా లేదు, నా స్వలాభం కోసం అని చెప్పి చేయి చాపితే జరగబోయే పరిణామం, జరగబోయే ప్రాణ నష్టం మరి మనం వర్ణించలేము. అది భవిష్యత్తు తరానికి గొడ్డలు పెట్టలేక తయారై మనం అంతా ఆగమైపోతాం. అందుకోసం ఇకనైనా మేలుకొని, ఇకనైనా ఆలోచన చేసి ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదని నా ఆలోచన.